క్యాబిన్ మేట్ 24 hours స్టడీ హాల్ అండ్ వర్క్ స్పేస్ మొబైల్ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఇప్పుడే మీ క్యాబిన్ బుక్ చేసుకోండి. మిమ్మల్ని ప్రేమించే ప్రేక్షకులకు తెలియాలి మీరు ఇంత అందంగా ఉన్నారు. అందరికీ తెలుసు ఆర్టిస్టులు చాలా అందంగా గ్లామర్గా రంగుల ప్రపంచం కాబట్టి ఇలానే ఉంటారు, వాళ్ళకేం వెనక ఎటువంటి ఇబ్బందులు ఉండవు, కష్టాలు ఉండవు అనుకుంటారు. కానీ మీరు వేసిన క్యారెక్టర్స్ వెనక మీరు పడ్డ స్ట్రగుల్స్ ఉన్నాయి, అవమానాలు ఎన్నో ఉన్నాయి కదక్క. కొన్ని షేర్ చేసుకోండి ప్రేక్షకులతో ఈరోజు మనసు విప్పి. బాబు మోహన్ గారు మన అప్పులప్పారావు సినిమాకి అప్పుడు కొత్త, పెద్ద పరిచయం లేదు ఆయన నాకు. ఈవీవి సత్యనారాయణ గారు క్లైమాక్స్ సాంగ్లో నేను ఒక బంగు లాంటిది కలిపేసి అందరికీ ఇచ్చి నేను కూడా తాగేస్తా. అదొక మతిమరుపు క్యారెక్టర్. తాగినప్పుడు ఇలాగ పవట తీసేసి ఒక స్టెప్ చేయాలి. సత్యనారాయణ ఈవీవి అన్నారు, జయలలిత పవట తీసి స్టెప్ చేయన్నారు. పక్కన ఎవరో కో ఆర్టిస్ట్ ఉండి రిహార్సల్సే కదా షార్ట్లో తీస్తుందిలే అన్నారు. పర్లేదు షార్ట్ ఏంటి రిహార్సల్స్ ఏంటని ఇట్లాగ తీసా. అప్పటి నుంచి బాబు మోహన్ నా ఫ్యాన్ అయిపోయినాడు. అమ్మ జయమ్మ ఏంట్రా నీకు ఇంత డేరు, పక్క వాళ్ళు చెప్తున్నా కూడా రిహార్సలే కదా అనేసి అలాగా చేసావంటే నువ్వు ఎంత డెడికేషన్తో ఉండాలి, లేకపోతే అసలు ఇది నాది కాదు, నేను ఈ క్యారెక్టర్ చేస్తున్నాను, నేను జయలలిత కాదు అనుకొని చేసి ఉండాలని అప్పటి నుంచి ఆయన నా ఫ్యాన్ అయిపోయినాడు. జయమ్మో నా జయమ్మో అంటూ ఉంటాడు ఇప్పటికీ ఆయన. కోట గారికి ఇష్టం. ఒకసారి కూర్చొని ప్యాకెట్ ఆడుకుంటున్నాం. ఇది చెప్పచ్చో చెప్పకూడదు నాకు తెలియదు కానీ ఇంకా ఏదో బాబు మోహనే, మళ్ళీ బాబు మోహన్ కోట బ్రహ్మానందం గారు మేమే కదా అందరం. బాబు మోహన్ ఏదో డౌట్ అడిగారు, ఏంటి చేయమ్మా దానికి దీనికి తేడా ఏంటంటే అది అలాగ ఉంటుంది ఇది ఇలాగ ఉంటుందని డౌట్ క్లియర్ చేశాను. మళ్ళీ ఆయన నోటి మీద వెళ్ళేసేసుకున్నాడు. అంటే నిన్ను దేవుడు ఆడదానిగా పుట్టించాడా, లేకపోతే పొరపాటున మగవాడిని చేయాల్సింది ఆడదానిగా పుట్టించాడా ఏంటనేసి చాలా అది కొంచెం పెద్ద డౌటేలే, చెప్పలేను. ఓకే, సెన్సార్ కట్. అవమానాలు అంటే విశ్వనాథ్ గారి సినిమాలోనే మళ్ళీ స్వరాభిషేకం, అందులో నేను ఏవిఎస్ వైఫ్ అండ్ హస్బెండ్. ఏవిఎస్ ఏదో సంపాదించడం లేదని తాళి తీసి మొఖాన్ని కొట్టేది, నీ దగ్గర డబ్బు లేదు ఏం లేదు నువ్వు మొగుడిగా ఎందుకు పనికొస్తావని. యాక్షన్ చెప్పారు, నేను తాళి తీసి వేసేసాను, టేక్ 1 ఓకే అయింది. వెంటనే విశ్వనాథ్ గారు అది మనసులో పెట్టుకుని మేనల్లుడిది నేను మాకు కుదరలేదు కదా, అరే తాళి తీయడం నీకు అలవాట, భలే చేసేసావే ఒక షాట్లో ఓకే చేసావే అన్నారు. అప్పుడు రూమ్లోకి వెళ్ళి ఏడ్చాను. ఇంత పెద్ద అయినా ఇదేంటి ఇలాగంటారు, షాటు ఓకే చేయాలనే ఒక తాపత్రయంతో చేశాను కానీ ఈ తాళి తీసే అలవాటు ఉందా నీకు, ఇలాగ తీసేసే అలవాటు నీకు ఉందా, భలే చేసావు ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు అనేసరికి అంత పెద్ద అయినా అలా అన్నారు అనేసి పోనీలే తండ్రి లాంటి వాడు అంటే అన్నారు అనుకున్నాను. రూమ్లోకి వెళ్ళి నువ్వు అన్నట్టు 4 గోడల మధ్య కూర్చొని ఎప్పుడన్నా ఏడ్చావా అంటే ఆ మేకప్ రూమ్లో ఏడ్చి మళ్ళీ బయటకు వచ్చేసి ఫ్రెష్ అయ్యాను. తాళి గురించి అన్నారు కాబట్టి అడుగుతున్నాను అక్క, తమ్ముడిగా నాకు తెలియాలి. ఎందుకంటే ఇండస్ట్రీలో చాలామంది లేడీ ఆర్టిస్టులకి తొందరగా పెళ్ళిళ్ళు కావు. అయ్యా అంటే భర్తలతో సంసారం చేయరు, పిల్లలు పుట్టిన తర్వాత అయినా విడిపోతారు. ఒక్కొక్కరికి 2-3 పెళ్ళిళ్ళు కావాలని ఏ ఆడదే చేసుకోరు. కరెక్ట్, ఏదో దాని వెనక ఎంతో బలమైన కారణం ఉంటే కానీ చేసుకుంటారు పాపం. ఇదన్నీ ఏం తెలియకుండా ఇష్టానికి మాట్లాడే జనం చాలామంది ఉంటారు. అమ్మ అయిన తర్వాత ఇంకొక మొగుడిని కట్టుకొని మళ్ళీ పిల్లలు కనాల్సిన అవసరం ఏ ఆడవాళ్ళకి ఉండదు. అవును, ఈ సొసైటీలో నాకు తెలిసినంత వరకు. అలాంటిది మీరు పెళ్లి చేసుకున్నారు, చిత్రహింసలో పెట్టి అనుభవించారు, రాత్రిపూట కొట్టిన రోజు ఎంత వితిన్ 6 monthsలోనే 7 years లవ్. ఆ స్టోరీ ఏంటంటే నేను మలయాళం మూవీస్ బిజీగా చేస్తూ ఉన్నాను, ఈ C గ్రేడ్ B గ్రేడ్ మూవీస్ అన్నీ. ఆ ప్రొడ్యూసర్స్ ఒకప్పుడు అప్పటి ప్రొడ్యూసర్స్ ఒకప్పుడు తర్వాత నాకు అత్తమామలయ్యారు. వాళ్ళ అబ్బాయి డైరెక్టరు, అతను నాకు భర్త అయ్యాడు. మామూలుగా జయదేవ్ అనే సినిమా నేము, తర్వాత వినోద్ అతని పేరు ఒరిజినల్ నేమ్. మన రమ్యకృష్ణ గారితో నీలాంబరి కూడా చేశాడు కన్నడ సినిమా అతను. ఇప్పుడు యాక్సిడెంట్ అయిపోయి బెడ్ రీడన్ ఆయన. త్రివేంద్రంలో ఉంటాడు, తర్వాత వేరే పెళ్లి చేసుకున్నాడు. ఉన్నారు 13 సంవత్సరాల పాప. ఆ పాప పుట్టినరోజు అంటే లేకపోతే ఇంకొక అకేషన్ అంటే నేను ఇక్కడి నుంచి ఏమన్నా పంపిస్తూ ఉంటాను. అతనికి ఇక్కడి నుంచి ప్యారలైజ్డ్ అయిపోయి యాక్సిడెంట్ అయ్యి షూటింగ్ టైంలో ఇంకా బెడ్ నుంచి లేవలేని పరిస్థితుల్లో ఆ భార్య కూడా సరిగా చూసుకోబోతుంటే నెలకు 5,000 పంపించా మెడిసిన్స్కి. మీరు 7 years లవ్ ఎలాగంటే నాన్న ఒక సినిమాకి డేట్స్ ఇచ్చేసేవారు, నాకు తెలియక నేను వీళ్ళ సినిమాకి డేట్స్ ఇచ్చా. క్రాస్ బెల్ట్ మణి మీనా వాళ్ళ మామయ్య
ఆయన సినిమాలు కూడా జరుగుతుండేవి. వీళ్ళందరివి ఒకే గ్రేడ్, అదే స్విమ్ కాస్ట్యూమ్స్, కొంచెం అన్ని అడల్ట్ సీన్స్ అలాంటివన్నీ ఉన్నవి. నాతో లవ్లో ఉండే నా చేత అలాంటి సీన్స్ చేయించారు. మా అత్త మామ ప్రొడ్యూసర్స్, మా ఆయన డైరెక్టర్, ఆయన కూడా క్యారెక్టర్ కదా చేయనేవారు. అలాగే చేసేదాన్ని, నిజమే కాబోలు అనేసి. ఆ 7 years లవ్ ఎలాగ ఏర్పడిందంటే, నాన్న వేరే వాళ్ళకి డేట్స్ ఇచ్చి, నేను వీళ్ళకి డేట్స్ ఇచ్చి కేరళలో షూటింగ్లో ఉన్నప్పుడు ఆ క్రాస్ బెల్ట్ మణి గారు మనుషుల్ని తీసుకుని వచ్చారు. ఈ అమ్మాయి డేట్స్ మావి మీవి కాదు అనేసి పెద్ద గొడవ అయింది. గొడవ అయ్యేసరికి నాకు భయపడిపోయి నేను రూమ్లోకి వెళ్ళి తలుపేసుకుంటే, అతను వచ్చి నువ్వు భయపడకు నీకు నేను ఉన్నాను అని చెప్పి వెళ్ళి ఆ ప్రాబ్లం ఏదో సాల్వ్ చేశాడు. నాకు ఏదో పెద్ద హీరోలాగా అనిపించేశాడు. లవ్లో పడిపోయా. ఈ రోజుల్లో ఈజీగా పడిపోతారు. ఈజీ 7 years లవ్. అతని కోసం ఎన్ని సినిమాలు మానుకున్నానో. నేనే ల్యాండ్లైన్కి కాల్ వస్తే ఫోన్ చేసి మాట్లాడేదాన్ని, ప్రొడ్యూసర్తో డైరెక్టర్ తోటి గొంతు మార్చి మాట్లాడేదాన్ని. జయలలిత గారు బిజీగా ఉన్నారు వేరే షూటింగ్స్లోనే, ఇతనితో స్పెండ్ చేయడానికి. అంత పిచ్చి అనమాట. అలా చేశాడు ఆ 7 years లవ్లో, ఏమీ డౌట్ రాకుండా. లాస్ట్లో అందరూ మన మేకప్ జయకృష్ణ గారు, చలపతిరావు గారు, పరచూరి గోపాలకృష్ణ గారు, వీళ్ళందరూ అది వాడు ఏదో దొంగ కోళ్ళు పట్టే వాళ్ళలాగా ఉన్నాడే, మొహం చూసుకో, ఆలోచించుకో, తొందరపడకంటే అప్పటి నుంచి ఆలోచించడం స్టార్ట్ చేశా. నాకు ఆలోచించే సమయం ఇవ్వాల. పాయిజన్ తాగేస్తానని బ్లడ్తో లెటర్స్ రాసేసి నువ్వు చేసుకుంటావా సస్తావని ఇంటి ముందర నుంచుని అలాగే చేసేసరికి ఓహో నిజమే కాబోలనుకుని భయపడి చేసేసుకున్నా. కొచ్చిన్ చోటానకరి అమ్మ ఆలయంలో పెళ్లి జరిగింది. చాలా శక్తి ఉన్న అమ్మ. అక్కడికి అమ్మ నాన్న వాళ్ళు కూడా ఎవరు రామన్నారు. నీ ఇష్టం నువ్వు చేసుకుని నేను రామన్నారు. అప్పుడు జయకృష్ణ గారు పెళ్లి బట్టలు కొనిచ్చారు మాకు. ఓకే. ఆ పెళ్లి బట్టలు తీసుకుని నేను సంపాదించింది కొంత అమ్మకి తెలియకుండా దాచుకొని టిఫిన్ డబ్బాల్లో పెట్టుకొని, స్టీల్ బాక్సులు ఉండేవి కదా, మా అత్తగారికి ఇచ్చేదాన్ని. ఆ డబ్బులతోటి నగలు చేయించింది మొత్తం, బంగారపు పట్టాలతో సహా. మాకు బంగారు పట్టాలు ఉండాలి, మలయాళం నాయర్స్ వాళ్ళు. మాకు తక్కువ నగలు ఉంటే ప్రెస్టేజ్ ఇష్యూ అని చెప్పేసి నగలు చేయించారు. వెళ్ళాను. సరే అమ్మ నాన్నని బతిమలు ఆడుకున్నాను, వచ్చి అక్షంతలన్నా వేసి వెళ్ళండి అని వచ్చారు. నామకే వస్తే వచ్చారు, అక్షంతలు వేశారు, భోజనాలు చేసి వెళ్ళిపోయారు. నన్ను కాపురానికి పంపించడం కానీ, నాతో ఎవరైనా ఉండడం కానీ ఎవరు ఏం చేయలే. అమ్మ నాన్న నీ ఇష్టం నువ్వు వాళ్ళు చేసిన ఒక మంచి పని ఏంటంటే, పవర్ ఆఫ్ అటర్నీ రాయించుకున్నాను నా చేత. అప్పుడు నేను ఏదైతే సంపాదించానో అది నీకు పిల్లలు పుట్టాక ఇస్తాము, వీడు ఎంతవరకు నిన్ను బాగా చూసుకుంటాడో చూసి అప్పుడు నీకు పిల్లలు పుట్టాక ఇస్తామని నా చేత పవర్ ఆఫ్ అటర్నీ సంతకం చేయించుకున్నారు. అదొకటి మంచి పని చేశారు. చేసినా కూడా వాళ్ళకి కేవలం ఆస్తి కోసమే చేసుకున్నారు. ఆస్తి కోసమే. పెళ్ళైన నెక్స్ట్ డే నుంచే తెలిసింది. నెక్స్ట్ డే నుంచి ఆ పవర్ ఆఫ్ అటర్నీ ఎక్కడ ఏ ఆఫీస్కి వెళ్ళి చేసావు క్యాన్సిల్ చేయది, ఆస్తి మనకి రావాలి, లేకపోతే బిడ్డని కను అని కూర్చుంటే వాళ్ళకి తెలియకుండా నేను ఆ కాపురం చేసిన 3 నెలలు ఒక లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు బిడ్డలు పుట్టకుండా ఏమైనా ట్యాబ్లెట్స్ ఇవ్వండి అని ట్యాబ్లెట్స్ వేసుకున్నా. ఓకే, చూద్దామనేసి. 3rd month నుంచి ఇక నువ్వు అన్నట్టు చిత్రహింసలు, మొహాన యాసిడ్ పోస్తాను, డబ్బు తీసుకురా, అది తీసుకురా, మళ్ళీ క్యారెక్టర్లు ఏమైనా చేసి డబ్బు తీసుకొస్తానంటే అలాంటి క్యారెక్టర్లు చేయకూడదు, ఇలాంటి కాస్ట్యూమ్ వేయకూడదు. వాళ్ళ దానిలో మొత్తానికి కాస్ట్యూమ్ లేకుండా చిన్న చిన్న కాస్ట్యూమ్స్తో చేసిన సందర్భాలు ఉన్నాయి. అవి బయట నేను ఎక్కడ చేయకూడదంట, వాళ్ళ దగ్గరే చేయాలట. అలాగా ఒక 50 లక్షలు వాళ్ళు, నేను చేయించుకున్న నగలు అన్నీ పోయిన తర్వాత అప్పుల వాళ్ళు వచ్చేవారు ఇంటికి. అప్పుల వాళ్ళు వస్తే ఈయన వెళ్ళిపోయి నేను చచ్చిపోతాను ఊరేసుకుంటానని ఒక సెటప్ రెడీ చేసేసుకునేవాడు. అయ్యో భర్తనే అనేసి అప్పులన్నీ తీర్చేదాన్ని. అలా నగలు 50 లక్షలు పోయిన తర్వాత ఇంకా గదిలో పెట్టి యాసిడ్ పోస్తాను, నువ్వు ఎలాగ బయటికి వెళ్తావో చూస్తావని నా లగేజ్ని నన్ను పెట్టి గదిలో పెట్టినప్పుడు ఏడుస్తూ పడుకుని ఉంటే కళ, ఒక అంబాసిడర్ కార్లో నన్ను చంపడానికి తీసుకెళ్ళిపోతున్నాడు అట. ఆయన పోతుంటే నిలువెత్తు బాబా, అప్పుడు బాబా ఎవరో తెలియదు నాకు అసలు, ఇలా అంబాసిడర్ కార్ని చేత్తో ఆపి ఆ డోర్ తీసి నన్ను బయటికి తీసుకెళ్ళిపోయారు లాక్కొని. ఆ మన్నాడే చలపతిరావు గారు, పరచూరి గోపాలకృష్ణ గారు విరుగంబాకం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఇలాగ మా అమ్మాయిని అక్కడ హింస పెడుతున్నాడు, మీరు బయటకు తీసుకురావాలనేసి. నేను విరుగంబాకంలోనే ఉండేదాన్ని. ఆ పోలీసులు వచ్చి నన్ను విడిపించి ఇంటికి తీసుకెళ్లారు. ఓకే, చంపేసేవాళ్ళు. అక్కడ ఆ ఇల్లు అలా ఉండేది, చంపేసి ఎక్కడ ఏ మూల పాతి పెట్టినా ఏమీ తెలియదు. అలాగా పెళ్ళి, ఆ పెళ్లితోటి విరక్తి వచ్చింది. అక్కడి నుంచి వచ్చేసి పెద్ద పెద్ద స్టేట్మెంట్లు ఇచ్చాను, కళ్యాణం వచ్చిన కక్కు వచ్చిన ఆగదనేసి మా ఆయనతోటి ఫోటోలు అన్నీ పెట్టి. అది 3 నెలల్లోనే 3 నెలల ముచ్చటైపోయింది. మళ్ళీ సంవత్సరం పెళ్లి రోజు రాకుండానే విడిపోయాం. 7 సంవత్సరాల 7 సంవత్సరాల నెలల్లో పెటాకు అయిపోయింది.
3 నెలల్లోనే జీవితం అంటే ఏమని అర్థమైంది అక్క మీకు? ఏం తెలియదు, పెద్ద సీరియస్గా తీసుకోను తమ్ముడు. అది ఏమో నాకు భగవంతుడు ఇచ్చిన వరమా ఏంటో తెలియదు. అది ఇలాగ అయిపోయినానే అని కుంగిపోయిన సందర్భం కానీ, ఏ రకంగా నష్టపోయినా చచ్చిపోవాలి అనే ఆలోచన కానీ ఇన్ని సంవత్సరాలు నాకు రాలేదు. బై గాడ్స్ గ్రేస్. నిలబెట్టాలి, ఎందుకు చచ్చిపోవాలి, ప్రూవ్ చేద్దాం, మనం ఏంటని ప్రూవ్ చేద్దాం. అంత కూడా నాకు అవగాహన లేదు అసలు, నాలెడ్జ్ కూడా చాలా జీరో. నేను డిగ్రీ కూడా అత్యవసర మార్కులతో పాస్ అయిన దాన్నే. అంటే రోజు డాన్స్ ప్రోగ్రామ్స్, మాకు నాన్న డాన్స్ ప్రోగ్రామ్ కరెక్ట్గా పబ్లిక్ ఎగ్జామ్ రోజు పెట్టేవారు. అక్కడ డాన్స్ చేస్తుంటే నేను వెనకాల బ్యాక్ స్టేజ్లో చదువుకునేదాన్ని. నా ఐటమ్ ఇప్పుడు అక్క చదువుకుంటూ ఉండేది. అలా గడిచిపోయింది. కానీ జీవితం చిన్నప్పటి నుంచి సంపాదిస్తూనే ఉన్నాను, చిన్నప్పటి నుంచి పెడుతూనే ఉన్నాను. మధ్యలో చూసిన నడమంతరపు సిరి కాదు, ఏమి కాదు. మా ఇంట్లో డిగ్రీ వరకు కనీసం రేడియో కూడా లేదు ఇంట్లో. పక్కన ఏదైనా టీవీ మంచి ప్రోగ్రామ్ అంటే పక్కేళ్ళకి వెళ్ళి చూసేవాళ్ళం. నేను చెన్నై వచ్చిన తర్వాత అన్నీ కొంచెం కొంచెంగా సమకూర్చుకొని సెటిల్ చేసుకున్నాను.